మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ లో డిజిటల్ policing.gov.in అనేసి మీరందరూ చెక్ చేసుకోండి. తెలియకపోతే ట్రైనింగ్స్ వాళ్ళు తీసుకోవాలి. డిజిటల్ పోలీసింగ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ చట్టాలు వచ్చిన తర్వాత హైబ్రిడ్ సిస్టమ్ అనేది మొదలైంది. విట్నెస్లని అలానే అక్యూజ్లని కూడా వర్చువల్ మోడ్ లో తీసుకోండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పింది. కాబట్టి కొన్ని సర్కమ్స్టెన్సెస్ లో మేము కూడా అదే హైబ్రిడ్ సిస్టమ్ అమలు చేయండి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వకుండా మీకు ఇన్వెస్టిగేషన్ త్వరగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రెజెన్స్ అనేది మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి అని ఆ మోడ్ ని మేము మీరు అడాప్ట్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి కోరున్నాము. కూడా అలాంటివి అలౌడ్ ఉన్నాయి. గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేనా కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో ముర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, ప్రజలకు మీరు కూడా చెప్పండి. ప్రతి ఒక్క కేసుల్లో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నాలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి అంత లీగల్ ఇంజరీస్ ఏం జరిగిన కేసెస్ కాదు. ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్. అవునా కాదా అని చెప్పేసి టైం పడుతుంది. అది ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న వెసులుబాటు ఆ ప్రకారం మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇవ్వాలి ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి ఎవరైనా తీసుకుంటారు. కాబట్టి అదే విధంగా మేము కూడా ముందస్తు జాగ్రత్తలు మేము కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు ఇంకో విషయం, ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చున్నారు. ఇది తెలంగాణ జ్యూరిస్డిక్షన్. పాస్పోర్ట్ లేకుండా అదే విధంగా లోకల్ ఇంటిమేషన్స్ లేకుండా ఏమీ లేకుండా డైరెక్ట్ గా పోలీసు ఎలా వచ్చేస్తుంది? రావడానికి లేదు. బయట మీకు క్లారిటీ ఇస్తున్నా. పోలీసు వాళ్ళు ఏ స్టేట్ లో పడితే ఆ స్టేట్ లో పర్మిషన్ లేకుండా పాస్పోర్ట్ లేకుండా రావడానికి లేదు. మీడియాలో అందరూ వేయండి. వాళ్ళకి పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ ఇచ్చి పంపించి లోకల్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇంటిమేషన్ ఇచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏ కేసులో అది కొన్ని కేసెస్ లో మాత్రమే ఉంటాయి. అవి హీనియస్ క్రైమ్స్. అవి ఏవి మర్డర్లు, రేపులు, అమ్మాయిలు ఎత్తుకోవడము, లేకపోతే దొమ్మిలు, దోపిడీలు ఇలాంటి జరిగిన కేసులో ఇది ఆన్లైన్ ఏదో పోస్ట్ పెట్టారని చెప్పేసి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరి మీద పోస్ట్ పెడితే ఎవరో పోయి కంప్లైంట్ పెడితే ఇంకొకరి మీదకి రావడం ఏంటి? అసలు ఆ వ్యక్తి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. ఓకే, మంచిది. కంప్లైంట్ చేశారు, పోలీసులు కంప్లైంట్ పెట్టారు. మమ్మల్ని అడిగారు మీరు ఇలా పోస్ట్ పెట్టారా లేదా ఏంటి చెప్పండి డీటెయిల్స్ నోటీస్ పంపించారు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చాము. దాంట్లో అంత భయపడాల్సిన అవసరం ఏముంది? దీని ప్రెజెన్స్ కావాలనుకున్నప్పుడు అంత